ఫస్ట్ వీడియోలో అయితే మన దర్శనం దగ్గరికి ఆగిపోయింది. సో దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చామండి. బయటికైతే వచ్చాము. ఆకలిగా ఉందని చెప్పి పక్కలో ఎంక్వైరీ చేస్తేనే తెలిసింది ఇక్కడ అన్నదానం చేస్తారని తెలిసిందండి. ఇక్కడ అమరావతి రామ్ మందిర్ దగ్గర అన్నదానం చేస్తారని తెలిసింది. సో మేమైతే అన్నదానం కోసం లైన్లో నిలబడ్డాము. బాగా ఎండగా ఉంది, ఇంకా ఆకలిగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ లేచి గుడికి దర్శనానికి వెళ్ళాం కాబట్టి ఏమీ తినలేదు. బాగా ఆకలిగా ఉంది. ఫుడ్ ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తున్నాము. ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ ఉన్నామండి. సో ఫైనల్ అయితే ఫుడ్ వచ్చిందండి. ఫుడ్ నేను రైస్ వస్తున్నాను అనుకున్నాను, కానీ పూరీను ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ వంకాయ కర్రీ ఏదో సంథింగ్ తెచ్చారండి. సో మన హైదరాబాద్లో ఇలాంటి ఫుడ్ మనం తిన్నాం కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే తిన్నగా ట్రై చేసిన, కానీ ఆ పూరీలు చాలా లావుగా ఉన్నందువల్ల నేను తినలేకపోయాను. సో అయినా కానీ పక్కన పెట్టుకుని ఆవుకు పెడదామని సో బయటికైతే వచ్చాను, ఆవుకు పెట్టాను. సో నేను ఎలాగో తినలేదు, వేస్ట్ చేయడం ఎందుకని ఆవుకు తీసుకొచ్చి పెట్టామండి. సో పక్కన వేరే గుడికి వెళ్తున్నాము. సో పక్కన గుడికి వస్తే ఇక్కడ పెద్దగా గంట కనిపిస్తుంది కదా, ఇది నెక్స్ట్ మన రామ్ మందిర్లో ఇది ఫిట్ చేస్తారంట అండి. సో ఇది వచ్చి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంట. ఇది కనీసం 1000 టన్నుల బరువు ఉన్నట్టుంది. దీన్ని మేము అందరం కలిసి కూడా కదలలేదు. దీని గురించి చాలా పెద్ద హిస్టరీ ఉందంట అండి. నెక్స్ట్ టైం నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ప్రస్తుతానికి. సో ఇక్కడైతే వర్క్ అయితే బాగా ఫాస్ట్గా జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారంట. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కొత్తగా చేసి మళ్ళీ మన ఇక్కడ అయోధ్యలో పెడతారని తెలిసింది. సో అయోధ్యలో అయితే వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, మధ్యలో వరకులో కంప్లీట్ అయిందని తెలిసింది. చుట్టుపక్కల వర్క్ పెండింగ్ ఉంది. సో చుట్టుపక్కల వర్క్ ఇంకా బాగా ఫాస్ట్గా నడుస్తుంది. సో ఇక్కడ మేమైతే పక్కన వేరే గుడికి వచ్చాము. ఇక్కడ రామాయణం గురించి చెప్తున్నారు. సో నేనైతే ఇక్కడ రామాయణం వినడానికి వచ్చాము ఫ్యామిలీతో. మా ఫ్యామిలీకి కొంచెం హిందీ తక్కువ అర్థమవుతుంది. హిందీ అయితే మా ఫ్యామిలీకి పూర్తిగా రాదు. సో మా ఫ్యామిలీ నాకు వేసే క్వశ్చన్ ఏంది, ఏం చెప్తున్నారు అని ఒకటే క్వశ్చన్ వేస్తారు. సో నేను రామాయణం వినాలన్నా వీళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి, నాకు అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే పదాన్ని బయటికి తీసుకొచ్చాను వేరే గుడికి. ఇక్కడ వచ్చి పెద్దగా చూడండి రామమహల్ ఎంత బాగా ఉంది. ఇక్కడ గుళ్ళు, ఇక్కడ ఏ గుడి చూసినా చాలా పెద్దగా ఉంటుందండి, మనం అనుకున్నంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ హనుమాన్ మందిర్ అంట. సో హనుమాన్ మందిర్కి అయితే వచ్చాను మాట నుంచి. సో చూడండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అయోధ్యలో సుమారు 16,000 గుళ్ళు ఉన్నాయంట. సో మనం తిరగలేక చాలా ఎంత తిరిగినా ఎన్ని చూసినా కూడా మనకు సరిపోనంత గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే ఒక 10-15 గుళ్ళు తిరిగాను, అంతకుమించి ఎక్కువ తిరగలేకపోయింది. ఎందుకంటే టైం తక్కువ ఉంది. మళ్ళీ మేము ఇటు నుంచి కాశీ కూడా వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో 2 డేస్లో మొత్తం గుళ్ళని కవర్ చేసుకున్నాం. మినిమం ఒక 15 దాకా కవర్ అయినాయి, అంతకుమించి ఎక్కువ కాలేకపోయినాయి దర్శనం అయినాక అంత అయిపోయాక. సో ఇక్కడ ఇంకొక గుడికి వచ్చామండి. ఇక్కడ రామాయణం గురించి రాసి ఉందంట ఈ గుడిలో స్పెషల్గా. ప్రతి స్తంభాని పైన రామాయణం గురించి రాసిందని విన్నాము. సో ఒక ఆటో డ్రైవర్ చెప్పిండు. సో తనే తీసుకొచ్చారు. మేము ఆటో అయితే మాట్లాడుకొని వచ్చాము. ఆటో డ్రైవర్ మెయిన్ గుళ్ళు చూపిస్తాను మమ్మల్ని తీసుకొచ్చారు. సో ఈ గుళ్ళకైతే ఎంట్రీ అయినామండి. సో చూడండి ఎంత పెద్దగా ఉందో, రాజ్మహల్ లాగా. అప్పట్లో ఇంత పెద్ద గుళ్ళు అంటే చాలా ఇది. అందుకనేమో అయోధ్య గురించి అని చాలామంది ప్రాణాలు త్యాగం చేశారంట. ఈ గుడి గురించి అంటే చాలా మంది, అంటే చాలా వేల మంది ప్రాణాలు త్యాగం చేశారంట. అలా త్యాగం చేశాక ఫైనల్గా మనకు వచ్చింది. మోడీ గారి దయ వల్ల మనకైతే అయోధ్య గుడి మనకు దక్కింది. సో లోపలికైతే ఎంట్రీ అవుతున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కనిపించే ప్రతి స్తంభం పైనంట మొత్తం రామాయణం చెక్కబడి ఉందంట. చూడండి అక్కడ బుక్స్ కూడా రామాయణం రాసి అన్ని ఊర్ల నుంచి అక్కడ రాసి ఇక్కడ పంపిస్తారంట. సో ఇక్కడ పంపించినాక హోమం జరిగేటప్పుడు ఆ హోమంలో ఆ బుక్స్లు వేశారని విన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం పైన రామాయణం గురించి రాసి పెట్టి ఉంది. సో నాకైతే హిందీ వస్తుంది కానీ చదవడం రాదు కాబట్టి నేను చదవలేకపోయినా, చూశాను బట్ నేను దాన్ని చదవలేకపోయినా. సో చూడండి ఎంత పెద్దగా ఉందంటే మహల్, ఎంత ఇదిగా అంటే ఇంత కొన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా నాకు సరే అది రావట్లేదు. ఎంత బాగుందంటే ఆ గుళ్ళు. నేను ఎందుకు ఇక్కడ అయోధ్యలో పుట్టలేదనే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉంది అయోధ్యలో అంటే నాకు ఇక్కడ నుండి పోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మేము ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పటికి. మేము మళ్ళీ కాశీ వెళ్ళాలి కాబట్టి ఎక్కువ ఉండలేకపోయాము. సో మాకు రిటర్న్ అయితే వెళ్తున్నామండి మేము, ఎందుకంటే 2 డేస్ ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ మేము కాశీ వెళ్ళాలనుకుంటున్నాము ఇటు నుంచి. సో మేమైతే బయటికి వచ్చాము, కాశీకి అయితే బయలుదేరుతున్నాము. సో నాకైతే పోవాలని లేదు, ఎందుకంటే ఇంకా చాలా గుళ్ళు మిస్ అయినామని.
అయినా కానీ ఉన్న టైంలో కొన్ని గుళ్ళు కవర్ చేసుకుందామని పక్కన వేరే గుడికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే చాలా అంటే చాలా లోపలికి వెళ్తే కనీసము ఒక 1000-2000 గజాల ప్లేస్లో గుడి ఉందండి. సో ఇంత పెద్దగా లోపల ఉంది. కొన్ని వేల రూమ్స్ ఉన్నాయి, వందల రూమ్స్ ఉన్నాయి. లోపలనే మొత్తం ఎలా అంటే గుళ్ళు ప్రత్యేకంగా చుట్టుముట్టు రూమ్లు, మధ్యలో గుడి. అబ్బా అసలు ఎలా కట్టిండ్రో అప్పట్లో ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంత చూడండి ఎంత ఇక్కడ కనిపిస్తున్నారే, వీళ్ళంట ఈ గుడికి దానం చేశారంట. ఈ ప్లేస్ని వాళ్ళు ఈ గుడి గురించి దానం చేశారని విన్నాను. అక్కడ ఎంక్వైరీ చేసి తెలిసింది. ఆ ఇద్దరు బీహార్కి చెందిన వాళ్ళంట. వాళ్ళు ఈ గుడి కట్టించి దానం చేశారంట గుడికి. వీళ్ళు ఇప్పటికీ వీళ్ళ పిల్లలు వీళ్ళ మన్మన్లు బీహార్లో ఉంటారంట. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారంట. సో ఫైనల్గా అయితే టైం అయిపోయిందండి. మేమైతే కాశీకి బయలుదేరాం. ట్రైన్ వచ్చేసింది ఫైనల్గా. సో నైట్ జర్నీ, మార్నింగ్ మార్నింగ్ అంటే ఒక అయోధ్య నుంచి ఒక 5-6 అవర్స్ దూరంలో ఉందని తెలిసింది. సో మేము నైట్ జర్నీ చేయడం కోరుకున్నాం. ఎందుకంటే డేలో